జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రధాని నరేంద్ర మోడీ గారు కుటుంబ పార్టీలన్నింటినీ కలిపే జుట్టుకు మూడేసి ఏకిపారేశాడంటే మామూలు కూడా కాదు. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. సరే, ఈ న్యూస్ చెప్పడానికి ముందు మిమ్మల్ని అందరినీ కూడా ఒక చిన్న మాట అడుగుతున్నా. మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలో అఖండ హెల్త్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ ఏ విధంగా ఆదరించి అభిమానిస్తున్నారో, ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో, అలాగే మన అఖండ హెల్త్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ప్రధాని నరేంద్ర మోడీ గారు సహజంగా ఎవరి గురించి కూడా ఎక్కువైతే మాట్లాడరు. కానీ మాట్లాడినారు అనుకో, మామూలు కాదు, వాళ్ళ తాట తీసిన దాకా వదిలిపెట్టరు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా ఎవరినైనా విమర్శించినారు అంటే వాళ్ళు మన దేశానికి, అదేవిధంగా మన ధర్మానికి ద్రోహం చేసిన వాళ్ళే వింటారు. ఖచ్చితంగా దాంట్లో మాత్రం డౌటే లే. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీలను ఉతికి ఆరేశారంటే, ముఖ్యంగా ఈ కుటుంబ పార్టీలు అన్నీ ఉన్నాయి కదా, బతుకులే వాటికైతే మానవ తీసి వదిలిపెట్టాడు. నిన్న ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ, దేశంలోని కొన్ని ప్రతిపక్ష పార్టీలు కేవలం తమ స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తున్నాయి. ఆ పార్టీలు కేవలం తమ సొంత కుటుంబాలను అందలం ఎక్కించడం కోసం మాత్రమే అధికారంలోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాయి. అర్థమవుతుందా? వీళ్లకు దేశం, ధర్మం అంటే పట్టదు. అసలు అవి వీళ్ళకి అవసరం లేని విషయాలు. వీళ్ళ బ్రతుకంతా కూడా తమ స్వలాభం కోసం, స్వార్థం కోసం మాత్రమే. దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం పార్టీలు తమ సొంత కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. ఇక వీళ్ళు చేసే అవినీతి అంతా ఇంత కాదు. వీళ్ళు అవినీతి చేయడంలో ఛాంపియన్లు. ఏందా, ఏకంగా ఛాంపియన్లతో పోల్చినాడు. మన దేశం కోసం, అదేవిధంగా మన దేశ ప్రజల కోసం నిజాయితీగా ఒక్కరోజు కూడా వీళ్ళు ఖర్చు చేయరు. వీళ్ళ మనసంతా కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల మీదనే ఉంటుంది. దాన్ని బట్టే వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఉంటాయి. తద్వారా వచ్చినటువంటి అధికారంతో ఇక అవినీతి చేయడం మొదలు పెడతారు. వాళ్ళది పరివార్ కా సాత్, పరివార్ కా వికాస్. అంటే వాళ్ళు బాగుండాలా, వాళ్ళ కుటుంబం బాగుండాలా, అదే వాళ్ళ నినాదం. అంటే కుటుంబంతో కలిసి కుటుంబం కోసం అనే నినాదం వాళ్ళది. అధికార దాహంతో రాత్రి పగులు అనే తేడా లేకుండా రాజకీయ క్రీడలో మునిగి తేలిన వాళ్ళు వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం మాత్రమే పరితపిస్తారు. కానీ మన నినాదం, భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్. అంటే అందరితో కలిసి అందరి అభివృద్ధి. ఇదే మన నినాదం. వాళ్ళకి మనకి చాలా తేడా ఉన్నది. చెప్పాలంటే వేల రెట్లు తేడా ఉన్నది, లక్షల రెట్లు తేడా ఉన్నది. అదేవిధంగా కాశీ నగరం ఇప్పుడు పురాతనమైంది మాత్రమే కాదు, ప్రగతిశీలమైంది కూడా. కాశీ ప్రేమకు నేను ఎల్లవేళలా కూడా నేనైతే రుణపడి ఉంటా. ఇప్పుడు కాశీ నగరం ఆర్థిక కేంద్రంగా కూడా అవతరించింది. కాశీనగరం ఆధునిక కాలాన్ని వారసత్వంతో సమతుల్యం చేసింది. ఇప్పటికే దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక పథకాలను అయితే ప్రవేశపెట్టింది. ఆ పథకాల ద్వారా ప్రయోజనాలను దేశంలోని అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు సమానంగా పొందుతున్నారు. ప్రతిపక్షాలలాగా మనం ఈ విషయంలో ఓటు బ్యాంకు పాలిటిక్స్కి అయితే మనం పాల్పడడంలే. కొన్ని వర్గాలనే అందలం ఎక్కించేలా చర్యలు అయితే మనం చేపట్టడంలే. మనది చెప్పినాను కదా, సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం. ఆ నినాదం స్ఫూర్తితోనే మనమైతే పనిచేస్తున్నాం. ఇక నేను ఈ కాశీ నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేసిన, అందుకు కారణం కాశీ నాది అన్న ఆలోచనతోనే నేను ఇక్కడి నుంచి పోటీ చేయడం అయితే జరిగింది. ఇంకా పోటీ చేస్తాను కూడా. అర్థమవుతుందా? ఇక పైన కూడా పోటీ చేస్తాను కూడా. నేడు కాశీకి ఎవరు వచ్చినా కూడా అక్కడి మౌలిక సదుపాయాలు, అదేవిధంగా సౌకర్యాలను ప్రశంసిస్తున్నారు. ప్రతిరోజు కూడా లక్షలాది మంది కాశీకి వస్తున్నారు. స్వామి విశ్వనాథుని సందర్శించి గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తాను. ఇప్పుడు మన కాశీ అంతటి విశిష్టతనైతే సంతరించుకునింది. 2014లో నేను ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత కాశీలో పర్యటన చేయడం ఇది నాకు 50వసారి. నేను ఎప్పుడు కూడా కాశీ ప్రజలకైతే రుణపడి ఉంటాను. కాశీలోని ప్రతి ప్రాంతంలోనూ ఒక విభిన్న సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది. ప్రతి వీధిలోనూ భారతదేశ విభిన్న రంగులైతే కనిపిస్తూ ఉంటాయి. కాశీ తమిళ సంఘం వంటి కార్యక్రమాల ద్వారా ఈ బంధం నిరంతరం కూడా బలపడుతుందని చెప్పేసి నాకు చాలా సంతోషంగా ఉండదంటూ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కాశీ సభలో చాలా గొప్పగా మాట్లాడినారు. అదేవిధంగా ఈ ప్రతిపక్ష పార్టీలపైన, ఈ కుటుంబ పార్టీలపైన నిప్పులు జరిగినాడంటే
అర్థమవుతుందా? అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.